నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే తిరస్కరణ భయాన్ని అధిగమించండి. తిరస్కరణ భయం మీ కలలను మీ లక్ష్యాలను సాధించకుండా మిమ్మల్ని అడ్డుకుంటోందా? ఈ తిరస్కరణ భయంతో పోరాడలేక అలసిపోతున్నారా? తిరస్కరణ భయం యొక్క మూల కారణాలను ఈ ఆడియోలో వివరించాము మరియు దానిని అధిగమించడానికి ఆచరణాత్మక వ్యూహాలను ఈ ఆడియోలో షేర్ చేశాము. విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో, ఎదుగుదల మనస్తత్వాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో ఈ ఆడియోలో విశ్లేషించాము. తిరస్కరణకు గురైనప్పుడు స్థితిస్థాపకతను ఎలా పెంపొందించుకోవాలో ఈ ఆడియోలో తెలుసుకోండి. తిరస్కరణలను వృద్ధికి అవకాశాలుగా మార్చండి. మీ భయాలను విజయానికి ఇంధనంగా మార్చండి. మీ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయండి మరియు తిరస్కరణ పట్టు నుండి బయటపడండి. తిరస్కరణ భయం అనేది మనందరం ఎదుర్కొనే ఒక సవాలు, కానీ అది మన జీవితాలను నియంత్రించాల్సిన అవసరం లేదు. మీ భయం మీ కంఫర్ట్ జోన్ మిమ్మల్ని వదిలి బయటికి వెళ్ళినట్లుగా ఊహించుకోండి. తిరస్కరణ మీ జీవితంలో ఒక భాగమని గుర్తించండి. అత్యంత విజయవంతమైన వ్యక్తుల నుండి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారి వరకు ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. ఇది మీ అభివృద్ధికి అవరోధం కాదు, ఇది మీ అభివృద్ధికి అవకాశం. మీ ప్రతికూల ఆలోచనలను సవాలు చేయండి. అపరిచిత వ్యక్తులతో స్నేహపూర్వక సంభాషణను కొనసాగించండి. వారితో మీ ఆలోచనలను పంచుకోండి. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు వేసే ప్రతి చిన్న అడుగు తిరస్కరణ ప్రపంచం మీ జీవితానికి అంతం కాదనే ఆలోచనను బలపరుస్తుంది. మిమ్మల్ని ఉద్ధరించే సహాయక వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. వారి ప్రోత్సాహం మీలోని భయాన్ని పోగొట్టడంలో సహాయపడుతుంది మరియు ఎటువంటి తిరస్కరణలతో సంబంధం లేకుండా మీరు విలువైన వారని మీకు గుర్తు చేస్తుంది. స్థితిస్థాపకత యొక్క ఆలోచనను స్వీకరించండి. ప్రతి తిరస్కరణ నుండి పాఠాలను నేర్చుకోండి. తద్వారా మీతో నిజంగా ప్రతిధ్వనించే దానిని కనుగొనటానికి ఒక అడుగు దగ్గరగా ఉంటుంది. గుర్తుంచుకోండి, నిజంగా విఫలమయ్యే ఏకైక మార్గం ఎప్పుడూ ప్రయత్నించకపోవటమే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ సమాచారం మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సాధికారత కలిగించే కంటెంట్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.